నమస్తే, నేను సిరి. ఉండి ఎమ్మెల్యే ట్రిపుల్ గారికి ప్రాణహాని ఉందా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి దగ్గర ఒక నివేదిక ఉంది. అందులో ట్రిపుల్ గారికి, అంటే ఉండి ఎమ్మెల్యే ట్రిపుల్ గారికి ప్రాణహాని ఉంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం అంటారు? ట్రిపుల్ గారికి ప్రాణహాని ఉంది, ట్రిపుల్ గారి మీద ఎప్పుడైనా దాడి చేయొచ్చు, లేదా ట్రిపుల్ గారి మీద ఆయన ప్రజా వేదికలకి ఈ మధ్యన ప్రజా సంక్షేమం కోసం వెళ్ళడం, అట్లాంటి సందర్భాల్లో కోడిగుడ్లతో దాడి చేస్తారని లాంటి వార్తలు అయితే ఇంటెలిజెన్స్ ద్వారా వస్తున్నాయని వైరల్ అవుతుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది ప్రభుత్వం ఎప్పుడూ ప్రకటించలేదు. అలా అని వాళ్ళు కూడా ఎక్కడ లీక్ చేయరు. వాళ్ళు చూచాయిగా వాళ్ళ భద్రతకు సంబంధించి లేదా జిల్లా స్థాయి అధికారికి సంబంధించి తెలియజేస్తారు. సార్, ఇట్లా మీ డిస్ట్రిక్ట్స్లో ఇలా మాకు వార్తలు వచ్చాయి, ఇంటెలిజెన్స్ ప్రకారం కొద్దిగా మీరు భద్రత పెంచండి, లేదంటే ఒక్కొక్క కన్నేసి ఉంచండి అన్నట్టుగా చెప్తారు. అయితే ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఇంతకుముందు నేను ఎక్కడో చూసింది ఏంటంటే, ట్రిపుల్ గారి మీద అటాక్స్ ఎప్పుడైనా జరగచ్చు అనే దానికి ఒక నివేదిక బాబు గారికి అందజేశారు అన్నట్టు కూడా చెప్తున్నారు. ఇది ఒక్కసారి మనం 5 ఏళ్ళు బ్యాక్ వెళ్తే, అప్పుడు వైసీపీ ఎంపీగా, భీమవరం ఎంపీగా ఉన్న ట్రిపుల్ గారు ఏదో జనరల్గా ఆయన ఎప్పుడూ ముఖం మీద ముక్కుసూటిగా మాట్లాడే మనిషి కాబట్టి అక్కడ ప్రజా పరిపాలనకు సంబంధించి ఏదో ఇక్కడ ముందు వేరే డిస్టర్బెన్స్ అయితే జరిగింది, అది ఇప్పుడు అనవసరం, అది చెప్పొద్దు. సో తర్వాత ఈయన ప్రస్తుత ప్రభుత్వంలో జరిగే ఇబ్బందులు, లేదంటే అరాచకాలు, లేదా అవినీతి యాంగిల్స్ అన్నీ ఒక్కొక్కటిగా ఆయన సొంత యూట్యూబ్ ఛానల్లో చెప్పడం, లేదా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, ఇట్లా చాలా చేశారు ఆయన. ఎలక్షన్స్ ముందు కదా, ఇంకా వాళ్ళు ఇంకా నెల రోజుల్లో 2 నెలలు ఉందనగా అప్పుడు వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఏదో జరిగింది. అప్పుడు నేను ఈ వైసీపీ ప్రభుత్వం నుంచి తప్పుకుంటున్నాను, వైసీపీ ఎంపీగానే అప్పుడు చెప్పారు. అంతవరకు వైసీపీ ఎంపీగానే ఉన్నారు ఆయన. బట్ ఇటు టీడీపీకి, బీజేపీకి, జనసేనకి ఫేవర్గానే ఉన్నారు, అందరికీ మంచి మిత్రుడుగా కూడా ఉన్నారు. సో ఏది చేసినా ఆయన తనదైన రీతిలో కౌంటర్ ఇవ్వడం, కౌంటర్ అటాక్ ఇవ్వడం. ఇప్పుడు మొన్న లడ్డూ గురించి కూడా చాలా బాగా మాట్లాడాడు ఆయన. ఎలాగా, మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు, ఆయన దేవస్థానానికి, దేవునికి అపహాస్యం చేసినట్టుగా, అవమానం చేసినట్టుగా, భ్రష్టు పట్టించేలా చేశారు, అందుకు రావద్దు అంటున్నారు. అది కరెక్ట్ కాదు, ఆయన రావాలి. ఆయన వస్తున్నాడంటే అది ఆయన గొప్పతనం కాదు, దేవదేవుడు ఆయన రప్పిస్తున్నాడు, రానివ్వండి. సాష్టాంగ నమస్కారం చేసి స్వామి ఎదురుగా లెంపలేసుకోమనండి, లడ్డూ ప్రసాదం తినమనండి, అది కదా అప్పుడు గొప్ప. అలాగే చేయాలి. కాకపోతే వెళ్ళే ముందు డిక్లరేషన్ సంతకం పెట్టి వెళ్ళమనండి అన్నట్టుగా ఈయన ఒక కొత్త పంతాలు చెప్పాడు. మేబీ ఈయన వేసిన కౌంటర్కే జగన్మోహన్ రెడ్డి గారు ఆగిపోయారేమో నేను అనుకుంటున్నాను. నాకు ఇన్ని రూల్స్ అవసరమా, నేను మానవతావాదిని, నా మతం మానవత్వం, నీకు ఇదేంటిది, నేను సంతకం పెట్టాలా, ఇన్ని మాట్లాడిన వ్యక్తి ఎందుకు వెళ్ళలేదు? వెళ్తే సంతకం పెట్టబడాల్సి వస్తుంది. సంతకం పెడితే అయ్యో జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టేశాడు, గత 5 ఏళ్ళలో నచ్చినట్టు జరిగింది, ఎప్పుడు సంతకం పెట్టలేదు, ఇప్పుడు సంతకం పెడితే అరే ఓడిపోయిన ఫీలింగ్ వస్తుంది కదా, అందుకని వెళ్ళలేదా? సో ఇలాంటి వాదనలన్నీ కూడా చాలా చాకచక్యంగా, లౌక్యంగా తన ఛానల్లోనే పెడుతూ మాట్లాడుతూ ఉంటారు మాజీ ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ట్రిపుల్ గారు, రఘురామకృష్ణంరాజు గారు. సో ఇట్లాంటి వార్తలన్నీ కూడా గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఉంటూ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశారో, ఆయన హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఎక్కడ పోలీసులు చెప్పకుండా ఆంధ్ర పోలీసులు వచ్చేసి, ఆంధ్ర పోలీసులు వచ్చి వెంటనే ఈయనకి ఇక్కడ పోలీసులు పర్మిషన్ లేకుండా తీసుకొని వెళ్ళి అక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్లారని, 3rd డిగ్రీ ప్రయోగించారని, చాలా ఇబ్బందులు పెట్టారని, రకరకాలుగా చేశారని. సో ఇట్లా 3rd డిగ్రీ ఇవన్నీ ప్రయోగించి చాలా ఇబ్బందులు అయ్యేసరికి ఒక్కసారిగా తను వెంటనే అప్పుడు కూడా ఖండించారు. ఆయన కాలు మీద జరిగిన దెబ్బలు అన్నీ ఇట్లా నాకు చాలా హింస పెట్టారని చెప్పడం. అప్పుడు ఎవరెవరైతే ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారో, సిఐడి చీఫ్గా ఉన్నారో సునీల్ గారు, ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు గారు, వీళ్ళందరూ కూడా దీని మీద గత ప్రభుత్వం చెప్పిన ఎఫెక్ట్ వల్ల అలా పనిచేశారో, లేదంటే నిజంగా వాళ్ళు ఈయన తప్పు చేశాడని ట్రీట్మెంట్ తీసుకున్నారో తెలియదు. కానీ మొత్తం మీద ఆయన ఇప్పుడు మొన్న గవర్నమెంట్ వచ్చాక వీళ్ళందరి మీద అప్పుడు కేసు పెట్టారు. ఇప్పుడు మరలా ఆ కేసును తిరగదోడి వాళ్ళందరి మీద చర్యలు తీసుకునే పరిస్థితిలో ఉంది. సో ఇక్కడ
కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ ముందస్తు బెయిల్కి అప్లై చేయడం, అంటే ఎవరెవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళు ముందస్తు బెయిల్కి అప్లై చేయడం, ఒకవేళ అప్లై అది ఓకే అవ్వకపోతే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవడం, అబ్స్కాండ్ అయిపోవడం, ఇలా రకరకాలుగా చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. కాబట్టి ఈయన మీద అటాక్ చేస్తారేమో, ఈయన మీద ఏదో ఒక రకంగా అటాక్ చేస్తారేమో, లేదా తన కింద స్థాయి వ్యక్తుల మీద వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏమైనా వాళ్ళని పురమాయించి వాళ్ళతోనే చేపిస్తారేమో, లేదంటే సాక్షులను ఆల్రెడీ బెదిరిస్తున్నారట. ఇప్పుడు ఒక ఎస్పీ ర్యాంకు, డిఎస్పీ ర్యాంకులో, ఏసీపీ ర్యాంకులో ఉండే వాళ్ళని కింద స్థాయి వ్యక్తులు వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు, వాళ్ళ ప్రమేయం ఉండదు. కానీ ఇప్పుడు వాళ్ళని అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఉన్నప్పుడు ఏం చేశారంటే, ఏమో సార్ మా సార్ చెప్పారు చేసాము, వాళ్ళు మీ సార్ ఏం చెప్తే అదే చేస్తారా అంటారు. ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన వాళ్ళు లేదు సార్ వాళ్ళు చెప్తే చేశారని. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, అధికారి నువ్వు వాళ్ళు అడిగితే అలా చెప్పేస్తావా, నీ అంత చూస్తా, నీ సంగతి తేలుస్తా అని, ఏముంది నేను మహా అయితే లోపలికి వెళ్తా మళ్ళీ బయటకు వచ్చేస్తా ఏదో బెయిల్ మీద, నీ సంగతి తేలుస్తా అంటే కింద స్థాయిలో కొంచెం భయపడతారు కదా. సో ఇట్లాగా వాళ్ళకి భయపెట్టించి అటువంటి వాళ్ళతోనే ఏదైనా చేపిస్తారేమో అని ఒక రకమైన వార్తలు అయితే ఉన్నాయి. మేబీ రఘురామకృష్ణరాజు గారి మీద అటువంటి అటాక్స్ చేయడానికి, ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా రెబల్గానే వైసీపీ మీద యాంటీగా ఉన్నారు కాబట్టి అటువంటి దాడులు ఏమైనా జరగచ్చా అనే ఉంది తప్ప మరీ వేరే ప్రాణహాని అంత స్థాయిలో అయితే కాదు. కానీ దాడులు జరిగే అవకాశం అయితే ఉన్నట్టుగా కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కదా అమలాపురంలో ఎక్కడికో వెళ్తున్నప్పుడు సోడా బుడ్డీలతో కొట్టడానికని కొన్ని రకాల ప్రయత్నాలు చేస్తే దానికి కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి కొంతమంది అంటే జన సైనికులు కూడా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అక్కడ సభలో అటువంటి అటాక్స్ జరగకుండా చూశారు. సో ఇప్పుడు ప్రభుత్వం మారినా కూడా ఇంకా అటాక్స్ చేయాలని చూస్తున్నారంటే అసలు నిజంగా చూడండి, నిజంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుగా వెళ్తే కనుక వీళ్ళందరూ ఇంత ధైర్యంగా ఉండగలుగుతారా? కానీ ఇప్పటికీ గత ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేసే వాళ్ళు ఉన్నారన్నది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు సిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎవరో ఆయన సస్పెండ్ అయ్యారు, తర్వాత టాటా ఆయన ఒకటి సస్పెండ్ అయ్యారు. వీళ్ళన్నా అయినా కూడా కొంతమంది ఎట్లాగో అయ్యిందో అవుతుంది, అరెస్టులు అలాగా జరుగుతున్నాయి, ఇంకెందుకు తెగించేస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. అంటే ఏదైతే అది అయిపోయింది, ఏదైతే అది అయ్యింది. ఆల్రెడీ ఆ ప్రభుత్వం నుంచి ఎంతో కొంత తీసుకొని పనులు చేస్తుంటారు, ఎంతో సెటిల్ అయిపోయి ఉంటుంది, అది ఎక్కడో బినామీ పేరుతో ఎక్కడెక్కడో ఆస్తిలో కొనేసి ఉంటారు. ఏదైతే అది ఏముంది మహా అయితే, పైగా మన ఇండియన్ పీనల్ కోర్టులో కూడా ఒక కేసులో ఒక పట్టాన్ని ఏవి తేలవు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఏముందిలే అనే ఒక రకమైన తెగింపు వచ్చేసిందేమో అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. అంటే అలా ఉన్నారు మరి ఇంకా భయపడరు కదమ్మా, సాక్షులు కూడా ప్రభావితం చేస్తారు, బెదిరిస్తూ ఉంటారు, అన్నీ జరుగుతుంటాయి. సో మేబీ అలా అయిండొచ్చు అనుకుంటున్నాను. బట్ RRR గారికి కూడా పర్వాలేదు, ఆయనకి మంచి నెట్వర్కే ఉంది. చూద్దాం మరి ప్రభుత్వం అటువంటివి ఏ విధంగా కట్టడి చేస్తుంది, అలాగా గత ప్రభుత్వానికి ఫేవర్గా పనిచేసిన అధికారుల్ని IAS అనే అధికారుల్ని ఎలా కట్టడి చేస్తుందో, ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో చూడాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.